హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా న్యూ యూజర్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి. నేను ఈరోజు మీకు కంపారిజన్ ఆఫ్ టాప్ 10 కాలేజెస్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ 2023 వర్సెస్ 2024 అంటే ఏం చెప్తాను అంటే, లాస్ట్ ఇయర్లో మనకి కంపారిజన్ చేద్దాం. ఫస్ట్ ఫేజ్ రిజల్ట్ వచ్చింది కాబట్టి కట్ ఆఫ్ ర్యాంక్స్ నేను ఈరోజు మీకు టీఎస్ ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్తో లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ని కంపేర్ చేసి చూపిస్తాను. నేను ప్రస్తుతం చెప్పేవి ఓసీ జనరల్ కేటగిరీకి చెప్తున్నాను. టాప్ 10 కాలేజెస్కి కంపారిజన్ చెప్తాను. ఫస్ట్ వచ్చేటప్పటికి మనం జేఎన్టీయూ కాలేజ్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ వచ్చి 813 ర్యాంక్ కట్ ఆఫ్ అయింది, కానీ ఈ ఇయర్ వచ్చేటప్పటికి 873 ర్యాంక్ కట్ ఆఫ్ అయింది. అదే ఉస్మానియా యూనివర్సిటీ చూసుకుంటే మనకి 1391 2023లో కట్ ఆఫ్ అయింది. అదే 2024కి వచ్చేటప్పటికి 1850 కట్ ఆఫ్ అయింది, అంటే పెరిగినాయి అన్నమాట మనకి. అదే సిబిఐటికి వచ్చేటప్పటికి 2023లో 1479 కట్ ఆఫ్ ఉంది. అదే 2024కి వచ్చి సిబిఐటి కాలేజ్కి 1903 కట్ ఆఫ్ అయింది. నెక్స్ట్ విఎన్ఆర్ విజేఐటి కాలేజ్ చూస్తే లాస్ట్ ఇయర్ 1735 కట్ ఆఫ్ అయితే అదే విఎన్ఆర్ విజేఐటి 2024కి వచ్చి 2007 కట్ ఆఫ్ అయింది. నెక్స్ట్ వాసవి కాలేజ్ చూసుకుంటే 2023కి వచ్చి 2201 కట్ ఆఫ్ అయితే 2024కి వచ్చి 2441 కట్ ఆఫ్ అయింది. నెక్స్ట్ జిఆర్ఆర్ కాలేజ్ అంటే గోకరాజు రంగరాజు కాలేజ్ చూసుకుంటే మనకి 2023కి వచ్చి 4502 కట్ ఆఫ్ అయితే 2024కి వచ్చి 3905 కట్ ఆఫ్ అయింది. అదే కేఎంఐటి కాలేజ్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2023కి వచ్చి 5199 కట్ ఆఫ్ అయితే 2024కి వచ్చి 4798 కట్ ఆఫ్ అయింది. నెక్స్ట్ ఎంజీఐటి కాలేజ్ చూసుకుంటే 2023కి వచ్చి 6569 కట్ ఆఫ్ అయితే అదే ఎంజీఐటి కాలేజ్ 2024కి వచ్చేటప్పటికి 5910 కట్ ఆఫ్ అయింది. నెక్స్ట్ సివిఆర్ కాలేజ్ చూసుకుంటే 2023కి వచ్చి 5484 కట్ ఆఫ్ అయితే 2024కి వచ్చేటప్పటికి 6032 కట్ ఆఫ్ అయింది. నెక్స్ట్ బీవీఆర్ఐటి కాలేజ్ చూసుకుంటే 2023కి వచ్చి 8485 కట్ ఆఫ్ అయితే అదే 2024కి వచ్చి 7079 కట్ ఆఫ్ అయింది. అంటే మనం దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, మనం టాప్ 5 కాలేజెస్లో జేఎన్టీయూ, ఓయూ, సిబిఐటి, విఎన్ఆర్, వాసవి ఈ 5 కాలేజెస్ చూస్తే లాస్ట్ ఇయర్ కంటే కట్ ఆఫ్ ర్యాంక్స్ పెరిగినాయి. అంటే మ్యాక్సిమం మనకి దీన్ని బట్టి మ్యాక్సిమం స్టూడెంట్స్ ఏం చేశారు అంటే ఐఐటి, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ ప్రిఫర్ చేసి అటు వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ పెరిగినాయి టాప్ 5 కాలేజెస్కి. నెక్స్ట్ 5 చూడండి, అంటే గోకరాజు, కేఎంఐటి, ఎంజీఐటి, సివిఆర్, వివిఆర్ఐటి చూసుకునేటప్పటికి మనకి ఏమైందంటే కట్ ఆఫ్ ర్యాంక్స్ లాస్ట్ ఇయర్ కంటే చాలా తగ్గినాయి. దాన్ని బట్టి మన ఇక్కడ స్టూడెంట్స్ నెక్స్ట్ కాలేజెస్కి అందరూ సిఎస్సి స్పెషలైజేషన్స్కి బాగా తీసుకున్నట్టు అర్థమవుతుంది. కనుక బాగా కట్ ఆఫ్ పెరిగిందనమాట లాస్ట్ ఇయర్ కంటే. అంటే కాలేజ్ వైజ్ చూద్దాం ఎంత పెరిగింది ఏంటి అనేది. ఫస్ట్ వచ్చేటప్పుడు టాప్ 5 కాలేజెస్లో మనం చూస్తే కట్ ఆఫ్ ర్యాంక్స్ బాగా పెరిగాయి లాస్ట్ ఇయర్ కంటే. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది అంటే స్టూడెంట్స్ అందరూ ఐఐటీస్, ఎన్ఐటీస్ అవి తీసుకున్నారు. దాని కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ కంటే నెక్స్ట్ 6 కాలేజెస్ చూసుకుంటే కట్ ఆఫ్ ర్యాంక్స్ బాగా తగ్గింది. అదే కాలేజ్ వైజ్ చూసుకుంటే జేఎన్టీయూలో కొంచెం పెరిగింది, అంటే 60 సీట్స్ వరకు పెరిగింది కట్ ఆఫ్ ర్యాంక్స్, అంటే 60 ర్యాంక్స్ వరకు పెరిగింది అనమాట. అట్లాగే ఓయూ చూసుకుంటే ఆల్మోస్ట్ 500 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. నెక్స్ట్ అదే సిబిఐటి చూసుకుంటే ఆల్మోస్ట్ 450 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. విఎన్ఆర్ని చూసుకుంటే ఆల్మోస్ట్ 270 సీట్స్ ఇంక్రీజ్ అయింది. దీన్ని బట్టి లాస్ట్ ఇయర్ కంటే స్టూడెంట్స్ విఎన్ఆర్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ వాసవి చూసుకుంటే 240 సీట్స్ వరకు ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఇయర్ కంటే కట్ ఆఫ్ ర్యాంక్స్. ఇవన్నీ టాప్ 5 కాలేజెస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి గోకరాజు కాలేజ్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 500 ర్యాంక్స్ కట్ ఆఫ్ తగ్గింది, లాస్ట్ ఇయర్ కంటే తగ్గింది. మనం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసి పెట్టుకున్న దానికంటే చాలా 500 ర్యాంక్స్ తగ్గింది. నెక్స్ట్ కేఎంఐటీలో కూడా అంతే 400 ర్యాంక్స్ వరకు ఆల్మోస్ట్ తగ్గింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ ఎంజీఐటీకి వస్తే ఆల్మోస్ట్ 650 ర్యాంక్స్ కట్ ఆఫ్ తగ్గింది.
అంటే ఎంజీఐటీకి ప్రిఫరెన్స్ బాగా ఇచ్చారనమాట స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ మీద కంపేర్ చేస్తే. ఇయర్ స్టూడెంట్స్ బాగా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు సివిఆర్ని చూసుకుంటే ఆల్మోస్ట్ 500 ర్యాంక్స్ తగ్గింది. సివిఆర్ కూడా అంతే, లాస్ట్ ఇయర్ కంటే 500 ర్యాంక్స్ కట్ ఆఫ్ తగ్గింది. ప్రీవియస్ ఇయర్తో చూసుకుంటే నెక్స్ట్ బీవీఆర్ఐటీ కాలేజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 1500 సీట్స్కి తగ్గింది కట్ ఆఫ్ ర్యాంక్స్. అంటే బీవీఆర్ఐటీకి కూడా బాగా ప్రిఫరెన్స్ ఇచ్చారు. దీన్ని బట్టి టాప్ 6 to 10 కాలేజెస్లో ఎక్కువ పిల్లలు సిఎస్సి ప్రిఫర్ చేసుకున్నట్లున్నారు. నేను మీకు ఒక ఐడియా కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ సెకండ్ ఫేజ్లో ఈ విధంగా ఉంటుందని నేను చెప్పడం లేదు. కనీసం మీకు సెకండ్ ఫేజ్లో ఏ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలో, ఎంత కట్ ఆఫ్ పెట్టుకోవాలో ఐడియా కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కంటే ఫస్ట్ ఫేజ్లో తగ్గినాయి బాగా. సెకండ్ అంటే టాప్ 6 కాలేజెస్ నుంచి చూస్తే ఇంకా టాప్ 6 నుంచి మిగతా కాలేజెస్ అన్నీ తగ్గినాయి ఆల్మోస్ట్. నేను కంపేర్ చేసి చూస్తే టాప్ 5 ఒక్కటే ఇంక్రీజ్ అయినాయి అనమాట. అందుకే మీకు ఐడియా కోసం, వెబ్ ఆప్షన్ సెకండ్ ఫేజ్లో పెట్టుకునే వాళ్ళకి ఐడియా కోసం నేను ఈ కంపారిజన్ చేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.